హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ పన్నీర్ మసాలా కర్రీ అనేది రైస్తో తిన్నా అండ్ చపాతీతో తిన్నా దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. మనము ఎలా చేయాలో ఈ కర్రీ. పన్నీర్ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసేసుకొని ఆనియన్స్, జీడిపప్పు, ధనియాలు అండ్ టొమాటో కావాల్సిన పదార్థాలు అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ వరకు నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత పావు స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక 5-6 మిరియాలు అండ్ ఒక 5 యాలకులు అండ్ 1 దాల్చిన చెక్క వేసేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని అది కూడా వేసేసేయండి. లైట్గా ఫ్రై అయిన ఒకసారి అలా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని కలిపేయండి. ఒకసారి వేసేసి అంతా కలిసేలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టేసి మనం ఒక 3-4 నిమిషాల పాటు 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే ఇది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత తర్వాత దీంట్లోకి ఒక టమాటో కట్ చేసేసి వేసుకోండి. నెక్స్ట్ ఒక 10-15 వరకు జీడిపప్పు ఉంది కదా, కాజు, అవి కూడా వేసేసి అంతా కలిసేలా కలిపేసి ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఎంత క్యాప్ పెట్టేసి ఫ్రై అవ్వనిద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పన్నీర్ ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కారం, ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసి అంతా కలిసేలా అయితే ఈ ముక్కలకి పట్టేలా అంతా కలుపుకుందాము. ఇలా అంతా ఉప్పు, కారం, పసుపు అంతా పన్నీర్కి పట్టించేయాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక 5-6 నిమిషాల తర్వాత అయితే ఇవి మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ప్లేట్లో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకుందాము. వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇదంతా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఇది ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఇది ఉంది కదా, టమాటో, ఆనియన్స్ ఫ్రై చేసుకునేవి, ఇవన్నీ బ్లెండ్ చేసేసుకుందాము. ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అయినా ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో యాలకులు ఒక 2-3 వరకు వేసేసుకోండి. నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసేసి ఫ్రై అవ్వనియండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసేయండి, మిస్ అయింది క్లిప్. ఇలా సాల్ట్ కూడా వేసేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసేసి అంతా కలిసేలా కలుపుకుందాము. ఇంకో హాఫ్ మినిట్ వరకు అయితే ఇది ఫ్రై చేసుకుంటే కొంచెం ఇలా ఎర్రగా రెడీ అవుతాయి అన్నమాట ఆనియన్స్. నెక్స్ట్ దీంట్లో మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలా కలుపుకుందాము. ఆనియన్స్తో ఈ పేస్ట్ అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకుందాము.
ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఒక 1 మినిట్ వరకు అయితే కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కారం వేసేసుకుందాము. 1 స్పూన్ వరకు అయితే 1 టేబుల్ స్పూన్ వరకు కారం మనం తినగలిగేంత చూసుకొని కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఇంకో 1 మినిట్ వరకు అయితే ఇది లైట్గా ఇలా కలిసిపోయేలాగా కలుపుతూ నెక్స్ట్ దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము. మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగినట్టుగా దీంట్లో మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పలుచగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా వేసేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకుందాము. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేద్దాం. ఇలా కలిసేలా కలిపిన తర్వాతకి క్యాప్ పెట్టేసి మళ్ళీ అదంతా దగ్గర పడేంత వరకు, అంటే ఒక 5-6 నిమిషాల వరకు అయితే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అంతే దగ్గర పడే వరకు కొంచెం ఫ్రై 5-6 నిమిషాలు పడుతుంది అనమాట. వాటర్ అంతా వెళ్ళి ఆయిల్ సపరేట్, లైట్గా ఆయిల్ సపరేట్ అవుతున్నంత అయ్యే వరకు మనం దాన్ని కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. సో చేసి అలా అయిన తర్వాత నెక్స్ట్ మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసి ఒకవేళ కారం స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకొని గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని టేస్ట్ ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 1-2 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి నెక్స్ట్ దీంట్లో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్